పురాణాలకి ఋషులకి గోవుకి సంబంధం ఏంటి అనేది ఒక రైట్ క్యూరియాసిటీ ఉన్నటువంటి అంశం. ఏం చెప్తుంది సార్ పురాణాలు, ఏం చెప్తున్నాయి? గోవుకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు పురాణాల్లో? ఋషులు గోవుకి గోవు విశ్వస్య మాతర, గోవు ప్రపంచానికి తల్లి. అందరికీ ఒక్కొక్క తల్లి ఉంటుంది, కానీ ప్రపంచానందరికీ తల్లి గోమాత. ఓకే. గోమాత, తులసిమాత, గంగామాత, భూమాత, ఇవన్నీ మాతలు, తల్లులు వెళ్ళినాయి. తల్లితో సమానం అనగా అందరికీ అని పురాణాలు చెప్తే, అసలు గోవు గురించి తెలుసుకోవాలంటే వేదం చదవాలి. వేదంలోనే రాశాడు. వేదం చదివితే కానీ గోవు గురించి మీకు తెలియదు. అంచేత మీరు వేదం చదవని వాళ్ళు ఇప్పుడు ఎక్కువైపోయాయి కాబట్టి మీకు గోవు గురించి తెలియట్లేదు. అలాగే మీ తల్లిదండ్రులు, వృద్ధులు, ముసలివాళ్ళ గురించి కూడా మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకే వాళ్ళని దూరంగా పెట్టేస్తున్నారు. మీరు గోవుని ఎలా దూరంగా పెడుతున్నారు? దీనికి లింక్ ఏంటంటే వేదం చదవకపోవడం. ఓకే ఓకే అని వేదంతో పోల్చి గోవు గురించి తెలుసుకోవాలంటే వేదం చదవాలి అనేది. అలాగే 18 పురాణాలు, ఉపనిషత్తులు, ఎక్కడైనా సరే గోవు గోవు గోవు. గోవు లేకపోతే అసలు ప్రపంచం లేదు. గోవు ఆత్మ, మన ఆత్మ. గోవు గొడుగు, ప్రపంచానికి గొడుగు, కాపాడేది గొడుగు. ఓకే. ఇంకా మనకి చెప్పింది ఏంటంటే, గోవు మొట్టమొదటి గోవుని మనం సృష్టించాడు భగవంతుడు. ఏం చేత తర్వాత మానవుల్ని సృష్టిస్తాం. వాళ్ళకి ఆహారం ఉండదు, ఆహారం ఇవ్వాలంటే గోవు కావాలి ముందు అని గోవుని మొదట్లో సృష్టించాడు. ఓకే. మన మానవులకి ఆహారం కావాలనే దృష్టిలో పెట్టుకుని గోవుని సృష్టించాడు. గోవు మనకి ఇచ్చే ఆహారం ఇంకేం అక్కర్లేదు. అదే గోవు గురించి ఇచ్చే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇవి తింటే చాలు, మనం బతుకుతాం. ఓకే. వేరే తిండి అవసరం లేదు. అన్ని ఉద్దేశంతో భగవంతుడు గోవును సృష్టించాడు. ఈ గోవు మనకే ఆహారం ఇవ్వడం కాదు, దేవతలకు కూడా ఆహారాన్ని ఇస్తాం. ఏ విధంగాను హవిస్సు పూర్వకంగా అగ్నిహోత్రంలో వేసే హవిస్సు గోవు ఘృతం, గోవు నెయ్యి. నెయ్యి లేకపోతే వాళ్ళకి ఆహారం లేదు, దేవతలకి ఆహారం లేదు. అలాగే బియ్యం కూడా వేస్తాం మనం, వ్యవసాయంలో పండించిన బియ్యం. నెయ్యి, పాలు అభిషేకం చేస్తాం, పెరుగు అభిషేకం చేస్తాం. పంచగవ్యాలు అన్నారు వీటిని. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రం, గోమయం. గోమూత్రం అంటే తెలుస్తుంది, గోమయం అంటే పేడ. యాక్చువల్గా పేడ అంటాం కానీ పేడ అని అనకూడదు అసలు. ఓకే. గోమయం అనాలి దానికి. ఈ 5ంటికి ఉండే ఇంపార్టెన్స్ ఎంత అంతా కాదు. ప్రపంచంలో మనం ఆయుర్వేదం వాడుతున్నాం, మెడిసిన్స్. ఆయుర్వేద మెడిసిన్స్లో ఈ పంచగవ్యాలు లేకుండా అసలు ఆయుర్వేదం లేదు. ఓకే. టాప్ ప్రియారిటీ అనమాట దీనికి. అలాగే దేవతలకు ఆహారాన్ని ఇచ్చేది గోవు, సరే మనుషులకు ఆహారాన్ని ఇచ్చేది గోవు. ఇలాగా అన్నిటితో లింక్ అయిపోయి గోవుని అంత ఇంపార్టెన్స్ ఏర్పడింది. ఓకే ఓకే. ఇంకా ఋషులు, అసలు ఈ గోవు క్షీరసాగర మథనంలో పుట్టింది. కామధేను, నంది అనే గోవు. ఆ గోవుని ఎవరికి ఇవ్వాలి, ఎవరు పోషిస్తారు అని ప్రశ్న వచ్చింది బ్రహ్మగారికి. అప్పుడు దీనికి తగిన వాళ్ళు ఋషులు. ఋషులైతేనే దీన్ని జాగ్రత్తగా, దీని మహిమ తెలిసి వేదం తెలిసిన వాళ్ళు, దీన్ని పూజించగలిగిన వాళ్ళు, దీన్ని పోషించగలిగిన వాళ్ళు ఋషులు అని చెప్పి ఒక్కొక్క ఋషికి ఒక్కొక్క ఆవుని ఇచ్చుకుంటూ వచ్చారు. ఓకే. ఋషులందరూ కూడా దాన్ని చాలా గౌరవంగా, చాలా భక్తి శ్రద్ధలతో పోషిస్తూ దాని మూలాన ఉపయోగం పొందుతూ వాళ్ళు, వాళ్ళకి ఆహారం ఏమిటి, పాలు తప్ప ఆహారం ఏమక్కర్లేదు వాళ్ళకి, ఋషులకి. సో వాళ్ళ ఆహారాన్ని సేవిస్తూ వాటిని పోషిస్తూ ఇలాగ ప్రతి ఋషికి కూడా కొన్ని గోత్రాలు మనకందరికీ గోత్రాలు ఉంటాయి. ఆ ఋషుల పేరుతోనే గోత్రాలు వచ్చాయి మనకి. సో అక్కడి నుంచి ఆవు గురించి ఋషుల గురించి మన గోత్రం ఇలాగా లింకప్ అయిపోయిందనమాట.
ఓకే ఓకే ఓకే. చాలాగా ఏ ఋషి, వశిష్ఠుల వారు, విశ్వామిత్రుడు, అందరితో అంబరీషుడు, ఏ ఋషిని తీసుకున్నా నేను 40 మంది ఋషుల గురించి రాశాను. సో ఈ 40 మంది ఋషులే కాకుండా సమస్త ప్రాణికోటికి జీవనాధారం ఋషి. ఈ ఋషులందరూ కూడా దీన్ని పోషించేవారు కాబట్టి ఋషులకి ఏం కావాల్సిన అది అమృతంలాగా పాలంటే అసలు గోవు పాలంటేనే అమృతం. దానికి సాటి పాలు లేవు. తల్లి పిల్లలకి పాలు ఇవ్వలేని సమయంలో ఎవరైనప్పుడు గోవు పాలనే వాడతారు. అంతటి పవర్ఫుల్ గోవు పాలంటే, అంతటి ప్రాశస్త్యం ఉంది దానికి. అది ఇప్పుడు ఈ రోజుల్లో కూడా అసలు గోవు పాలు దొరకడం చాలా కష్టం అండి. దేశీయ గోవులని ఉన్నాయి దీంట్లో. అంటే సనాతన ధర్మం గోవు ఎప్పటి నుంచో ఉంది మనకి.